నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇదే అర్థమవుతోంది. అయితే ప్రెసెంట్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే ఇక్కడైతే అవైలబుల్ లేరు, ఆయన యుఎస్ లో ఉండటం జరిగింది. సో అందుకని ఆయన వచ్చిన తర్వాత కూడా ఇది అంతా మాట్లాడతామంటం జరిగింది. అయితే ఒక్కసారి కనుక చూస్తే అసలు తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వం సీరియస్ అవడంతో అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా? ఈ ఇష్యూ పెద్దది కాకుండా ముందుగానే జాగ్రత్త పడే ఆలోచనలో ఉన్నారా? ఎస్, బన్నీ తీరుతో తమకు ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రయత్నమా? ఎస్. సో బన్నీ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటనతో ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, బెనిఫిట్ షోలు ఉండవు, అదేవిధంగా టికెట్ల రేటు పెంపుదల, వీటి మీద ఒక ప్రకటన వచ్చింది. సో అందుకని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారా? ఎస్, మీ అభిప్రాయం ఏంటి దీంట్లో? మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి. ఎందుకు ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నారు అన్నదానికి మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్స్ లో తెలియచేయండి. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం అమెరికాలో ఉండటం వల్ల అయితే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిర్మాత నాగవంశీ చెప్పడం జరిగింది. టికెట్ ధరలు, ప్రీమియం షోలపైన చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుంది అని కూడా ఒక వార్త రావడం జరిగింది. అది కూడా అవాస్తవం అని చెప్పి నాగవంశీ చెప్పారు. సో నాగవంశీ ఇంకా ఏమేమి మాట్లాడారన్నది ఇంక చూద్దాం. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారికి పవన్ గారిని కలవబోతున్నారు ప్రొఫెసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికి చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని ఎఫ్డీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా, సపరేట్ గా సీఎం గారు చెప్పేశారు. ఓకే, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందు ఉంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. సో చూస్తున్నాం కదా, నాగవంశీ మాట్లాడిన తర్వాత ఒకే విషయం కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే నా మూవీ కంటే, అంటే ప్రెసెంట్ నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కంటే కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ముందల రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఆల్రెడీ కూడా అసెంబ్లీలో చెప్పారు, బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, మరోవైపు టికెట్ల రేట్ల పెంపుదల ఇది కూడా ఉండదు అని చెప్పారు. సో అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత ఇంకా ఈ ఇష్యూ పెద్దది కాకుండా ఇండస్ట్రీకి ఎటువంటి నష్టము రాకుండా, అంటే డెఫినెట్గా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూవీస్ చూస్తే పెద్ద హీరోస్ మూవీస్ ఏం చూసినా కానీ పాన్ ఇండియా రేంజ్లో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ ప్రాజెక్టుల బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో ఇప్పుడు ఎక్కువగా బెనిఫిట్ షో లేకపోయినా, లేకపోతే టికెట్ రేట్ అనేది పెంచకపోయినా కానీ ఆ కలెక్షన్స్ బ్యాక్ వస్తాయా అన్న ఆలోచన ఉంటుంది. సో అందుకని చెప్పి మరి దానికే ఇప్పుడు మీట్ అవ్వబోతున్నారా? అంటే అసెంబ్లీలో ఏవైతే మాటలు చెప్పారో వాటికి సంబంధించి ఇప్పుడు చర్చించనున్నారా అనేది కూడా డెఫినెట్లీ ఒక క్వశ్చన్ మార్కే. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన అయితే డెఫినెట్గా ఉన్నట్లుగానే అర్థమవుతుంది. కాకపోతే అది దిల్ రాజుతో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు. సో ఆయన అవైలబుల్గా లేరు కాబట్టి వన్స్ ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాము అని. మరి ఈ మీటింగ్లో ఎవరెవరు ఉండనున్నారు? కేవలం నిర్మాతలే ఉండనున్నారా, లేకపోతే ఇండస్ట్రీ పెద్దలు, లేకపోతే హీరోలు ఇంకెవరైనా వెళ్ళి వీళ్ళందరూ కూడా కలవనున్నారా? ఆ మూవీకి సంబంధించిన హీరోస్ వీళ్ళెవరైనా వెళ్ళనున్నారా, లేకపోతే కేవలం నిర్మాతలు మాత్రమే వెళ్ళి? ఎందుకంటే ఆల్రెడీ తొక్కిసలాట ఘటనపై ఇష్యూ మొత్తం కూడా చాలా సీరియస్ అయిపోయింది. ఇష్యూ సీరియస్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పెద్దది కాకుండా ప్రజెంట్ వీరందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు అని చెప్పి. మరోవైపు ఏపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సీఎంని, డిప్యూటీ సీఎంని వీళ్ళిద్దరిని కూడా కలుస్తారు అని చెప్పి మార్నింగ్ నుంచి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళనైతే నాకెవరూ చెప్పలేదు అని చెప్పి నాగవంశీ అన్నారు, నాకెవరూ చెప్పలేదు అని చెప్పారు. సో కలవట్లేదని మోస్ట్లీ కూడా దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కాకపోతే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడే చెప్పారు,
డిప్యూటీ సీఎంగా తను పదవి తీసుకున్న తర్వాత డెఫినెట్గా కూడా సినీ ఇండస్ట్రీకి ఎప్పుడూ కూడా సపోర్ట్ ఉంటుంది, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు తెలంగాణలో వన్స్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం కూడా సిచ్యువేషన్ మారిపోయేసరికి డెఫినెట్గా కూడా ఇప్పుడు వెళ్ళి కలుద్దాము అనే ఆలోచన మరి జరుగుతుందా? దిల్ రాజు వచ్చిన తర్వాత మరి చర్చించుకొని వెళ్ళి కలుస్తారా? ఎందుకంటే సంక్రాంతికి పెద్ద పెద్ద మూవీస్ కూడా రిలీజ్లో ఉన్నాయి. మరి దీని గురించి డీటెయిల్స్ మా మూవీ టీం శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, ప్రెసెంట్ మరి సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కలిసే అయితే అవకాశం ఉంది. మొన్న రీసెంట్ గానే దిల్ రాజు గారు అయితే ఫిలిం కార్పొరేషన్ కి అయితే ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎందుకంటే గేమ్ చేంజర్ ఫంక్షన్ జరిగింది అమెరికాలో. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా అమెరికాలో బిగ్గెస్ట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు. దానికి అతను వెళ్ళాడు. తనే ప్రొడ్యూసర్ కాబట్టి తన సినిమాలు ఇప్పుడు రిలీజ్ ఉన్నాయి. 3 సినిమాలు నైజాం లో తనే రిలీజ్ కాబట్టి డాకు మహారాజు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమా, నెక్స్ట్ గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలు తన సినిమాలే కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయానికి అయితే వస్తారు. టికెట్ రేట్ ప్రైజ్లు ప్లస్ ఇది స్పెషల్ షోస్ కి అయితే ఖచ్చితంగా ఒక పర్మిషన్ అయితే ఉంటుంది. ఇకపోతే టాలీవుడ్ లో అయితే ఫిలిం ఛాంబర్ తీరుపై అయితే విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఒకవైపు రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి పుష్ప టీం అయితే చెప్తుంది. అల్లు అర్జున్ ప్రకటన కూడా మరోవైపు చెప్తున్నారు. రేవతి ఫ్యామిలీ కోసం అయితే విరాళాల సేకరణ, రేవతి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అయితే స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ అయితే ప్రకటన చేసింది. ఇటు టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ చెప్పింది. ఇటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వీళ్ళు కూడా విరాళాలు సేకరించాలని చెప్పేసి ఇద్దరు ప్రకటన చేశారు. ఇది ఎందుకంటే తమ సభ్యులకు సర్క్యులర్ జారీ చేశారు. ఇద్దరు సభ్యులకి, తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఇద్దరు అయితే వాళ్ళ సభ్యులకైతే సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటికీ రేవతి ఫ్యామిలీకి అయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇది గవర్నమెంట్ తరఫున ప్రకటించింది. అల్లు అర్జున్ ప్రకటించాడు. కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఒక చెక్ ఇచ్చాడు. వాళ్ళ కొడుకు ట్రస్ట్ పేరు మీద 25 లక్షలు, సుకుమార్ గారి భార్యకు 5 లక్షలు ఇచ్చారు. ఇంత డబ్బు అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకైతే సహాయం అందిందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నారు సినీ ప్రముఖులు. ఇటు దిల్ రాజు గారు రాగానే అమెరికా నుంచి రేపు సాయంత్రం ఎల్లుండి వచ్చేసిన తర్వాత తన అపాయింట్మెంట్ తీసుకుని అయితే సినిమా పెద్దలు అయితే ఖచ్చితంగా కలిసే యోచనలో ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఇష్యూ పెద్దది కాకుండా జాగ్రత్త పడే ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఇష్యూ పెద్దది అవుతుందని చెప్పేసి అంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇప్పుడు ఫిలిం ఛాంబర్లు రంగంలోకి దిగి విరాళాలు సేకరిస్తున్నారని చెప్పేసి కూడా ఒక నమ్మకం అయితే వచ్చింది. కానీ విరాళాలు వాళ్ళకు డబ్బుతో ఇచ్చేది కాదు, కానీ వాళ్ళకు ఒక ఆత్మ అభిమానం లాగా, ఎందుకంటే వాళ్ళు కలిగించాలనే యోచనలో కూడా ఉన్నారు. మరి అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకంటే తను ఏం చేస్తాడనేది ఇంకా తన కార్యాచరణ ఇప్పుడు తన కేసు రిమాండ్ లో ఉంది కాబట్టి తన బెయిల్ కూడా ఏంటి మధ్యంతర బెయిల్ రద్దని కూడా చెప్పి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. ఇకపోతే ఏం జరుగుతుందని కూడా చూడవచ్చు. ఇష్యూ పెద్దది కాకముందుకే జాగ్రత్త పడే ఆలోచనలు అయితే టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కావచ్చు, తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా కావచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నిర్మాత కూడా FDC చైర్మన్ దిల్ రాజు గారు వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయము చర్చించి నిర్ణయిస్తామని ఒక నిర్మాత నాగవంశి కూడా ఇంతకుముందు డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో అయితే చెప్పాడు. నేను ఇల్లు ఇంత ఖర్చు పెట్టి కట్టుకున్నాను, టీం అంతా ఇక్కడ ఉంటే నేను ఆంధ్రాకి ఎందుకు వెళ్తానని కూడా ఆ క్వశ్చన్ మీద అడిగారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా అరకులో పాడేరు ఆయన పర్యటించినప్పుడు ఇక్కడ అందాలు బాగున్నాయి, ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇక్కడ సినిమా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ వీళ్ళు గత కొన్ని సోషల్ మీడియా వార్తలు టాలీవుడ్ వ్యవస్థ మొత్తం వెళ్ళిపోతుంది ఆంధ్రాకి అని చెప్పేసి ఒక గాసిప్ రన్ చేశారు. అది ఎక్కడ నిజం లేదని చెప్పేసి కూడా నాగవంశి తేల్చి చెప్పాడు. ఇకపోతే నేను చాలా డబ్బులు పెట్టి కట్టుకొని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పేశాడు. ఇక ఏపీకి సినీ పరిశ్రమ తరలిపోవడం లేదని కూడా ఆయన ఖచ్చితంగా నాగవంశి అయితే చెప్పాడు. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మద్దతు అయితే ఖచ్చితంగా ఉందని కూడా చెప్పేశారు. అది తొక్కిసలాటలో ఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకొని ఒక ఇష్యూ పెద్దది కాకుండా కూడా, ఎందుకంటే వీళ్ళు ఆలోచన అయితే చేస్తున్నారు. ఈ 2 ఛాంబర్ పెద్దలు అయితే కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఏంటనేది చెప్పిన తర్వాత వీళ్ళు పెద్దలు వెళ్ళి రేవంత్ రెడ్డి కలవాలనే యోచనలు అయితే ఉన్నారు. రేణు, అయితే అల్లు అర్జున్ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు కూడా దిల్ రాజు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా వెళ్ళి కలవటం కానీ ఇదంతా ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవటానికి కేవలం నిర్మాతలే వెళ్ళనున్నారనుకోవచ్చా, లేకపోతే